దివ్యాత్మ స్వరూపులారా, మనము భగవద్గీత రహస్యం పేర అనేకమైన వీడియోలు తీస్తున్నాం. దాని ఉద్దేశం ఏంటంటే, ఏది అయితే వాస్తవం ఉన్నదో, మనకు తెలియకుండా ఉన్నదో దాన్ని మనం తెలుసుకోవడం, సమాజానికి తెలియజేయడం, అది మాత్రమే దాని ఉద్దేశం. అయితే ఇక్కడ మనిషి అనేవాడు పశుపక్షాదుల కంటే తెలివైన వాడుగా మనం తెలుసుకుంటున్నాం. ఇందులో సందేహం లేదు. పశువు కంటే, పక్షుల కంటే తెలివైన వాడు. మనిషి కూడా ఒక జీవే, పశువు కూడా జీవే, పక్షి కూడా జీవే. కానీ వాటికంటే తెలివి మనుషులో ఎక్కువ ఉన్నది. ఎట్లా ఉంది అంటే, విచక్షణ అనేటువంటి ఒక జ్ఞానం మాత్రమే మనిషికి ఎక్కువ ఉంది. ఇక అంతకంటే మిక్కిలి ఏం లేదు. మిగతా అన్నీ సమానమే. పుట్టుట, తినుట, వండుట, సంతానాన్ని కనుట, వాటిని సాదుట, బ్రతుకుట కొంతకాలం, తర్వాత మరణించుట, ఇవన్నీ సమానమే. దీనిలో తేడా లేదు. కానీ ఎక్కడ తేడా ఉందా అంటే, ఆ యొక్క విచక్షణ జ్ఞానం పాపం వాటికి లేదు, మనిషికి ఉంది. అందుగురించి ఆ మనిషికి ఉండబడిన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నప్పుడే అతడు మనిషిగా అనబడతాడు. ఇది చాలా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వాస్తవ విషయం ఏంటంటే, మనిషి ఎన్ని రకాలుగా దృష్టి కలిగి ప్రవర్తించాలి, వ్యవహరించాలి అనేది ఇక్కడ ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే 3 రకాల దృష్టి గురించి చెప్పడం జరిగింది. ఒకటేంటిది? దేహ దృష్టి. రెండవది ఏంటిది? జీవాత్మ దృష్టి. మూడవది ఏంటిది? పరమాత్మ దృష్టి. ఈ 3 రకాల దృష్టితో మనిషి జీవించాలి. ఆ 3 రకాల దృష్టి ఏంటిదయ్యా అంటే, ఈ మనిషి, పశువు, పక్షి, వృక్షము, మనుషులలో స్త్రీలు, పురుషులు, బాలుడు, వృద్ధుడు, ఇవన్నీ కూడా దేహ దృష్టికి సంబంధించినవి. నీవెవరో అనే ఒక ప్రశ్న అడిగినప్పుడు దేహ దృష్టితోనా, జీవ దృష్టితోనా, ఆత్మ దృష్టితోనా అని మనం పరిశీలించుకోవాలి. అంటే దేహ దృష్టితో మనం ఆలోచించినప్పుడు, నేను మనిషిని, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను బాలుణ్ణి, నేను బాలికను, నేను వృద్ధుణ్ణి, నేను వృద్ధురాలిని అనే జవాబు నీలో ఉండాలి. అది దేహ దృష్టి. ఇక జీవ దృష్టి అంటే, ఉజ్జీవంతి ఇది జీవః. ఈ కనిపించే శరీరాన్ని నడిపించే ఏ శక్తి అయితే ఉన్నదో నీలో, వ్యష్టితత్వంగా అంటే నీ వరకే నీలో ఉన్నదో, ఆ దాన్ని జీవ దృష్టి అంటారనమాట. ఆ జీవ దృష్టి విడివిడిగా ఉంటుంది. నీది నీకే ఉంటుంది, నాది నాకే ఉంటుంది. ఎక్కడ అంటే తనలోని అనేకమైన జన్మాంతరాల వాసనలతో కలిసి ఉంటుంది అన్నమాట వ్యష్టితత్వ జీవ దృష్టి. అందుకనే ఒక తల్లికి 4 కుమార్తెలు పుట్టినప్పుడు వారి యొక్క భావాలు వేరువేరుగా, వారి యొక్క ఆలోచనలు వేరువేరుగా, వారి ప్రవర్తనలు వేరువేరుగా, వారి యొక్క జ్ఞానము అజ్ఞానం వేరువేరుగా ఉండటానికి అదే కారణం అన్నమాట. దేహానికి వాళ్ళు తల్లిదండ్రులు కారణం కావచ్చు, కానీ ఆ జీవాత్మకు వాళ్ళు కారణం కాదు. ఆ జీవాత్మ వ్యష్టితత్వం, అది ఏ జన్మల నుంచి ఎన్ని జన్మల్లో ఏమేమి చేసినరో దాన్ని బట్టే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాటి వాసనలు బట్టే ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జీవ దృష్టితో
ఆలోచిస్తే ఆ జీవ దృష్టిలో ఏముంటుందయ్యా అంటే మనస్సు అనేటువంటిది కలిసి ఉంటుంది. మనస్సుతో కలిసి ఉండేది జీవాత్మ. మనస్సు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియములు లేవు, దేహము నేను కాదు అనేటువంటి దేహాతీత, ఇంద్రియాతీతమైన, మనోతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆత్మస్థితి అనబడుతుంది. కాబట్టి దేహ దృష్టితో ఒకటి, జీవదృష్టితో ఒకటి, ఆత్మ దృష్టితో ఒకటి, ఇట్లు 3 దృష్టిలతో మనము ప్రవర్తించాలి. దేని సమాధానము దానికే మనము తెలుసుకోవాలి. కానీ ఇక్కడ నిరంతరము నేను ఒక దేహ దృష్టితోటే ఉంటా అంటే అది సరిపోదు, అది కరెక్ట్ కాదు. నీ ఆత్మదృష్టితో ఉంటా అంటే అక్కడ మనస్సు ఉండదు. మనస్సు లేనప్పుడు ఏమి చేయలేవు, ఏమి చెప్పలేము, ఏమి వినలేవు, ఏది సాధ్యం కాదు. కాబట్టి మనస్సు ఏదైనా చేయాలంటే మనస్సు, ఏదైనా చెప్పాలంటే మనస్సు, ఏదైనా వినాలంటే మనస్సు, ఏది ప్రపంచంలో ఏది కావాలన్నా, ఏ కోరిక నీకు ఉన్నా కూడా అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, ఏది ఉన్నా కూడా అదంతా మనస్సు ఉంటేనే సాధ్యం. అది జీవదృష్టి. మనస్సుతో చేసేటువంటి పనులన్నీ కూడా జీవదృష్టికి సంబంధించినవి. ఇక ఆత్మదృష్టిలో మనస్సు లేదు. అక్కడ మనస్సు లేనటువంటి స్థితి ఆత్మ. ఆ ఆత్మస్వరూప స్థితే మనది ఒరిజినల్. కానీ ఆ ఒరిజినల్గా ఉన్నప్పుడు నీవు ఏమి చేయలేవు, ఏమి చెప్పలేవు, ఏమి ఆలోచించలేవు. నీ ఆలోచన లేదు, నీకు జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు, జన్మ లేదు, మృత్యువు లేదు, బంధం లేదు, మోక్షం లేదు. అటువంటి స్థితి ఆత్మస్థితి, ఆత్మదృష్టి. కాబట్టి దేహదృష్టి అవసరమున్నప్పుడు దేహదృష్టితో, జీవదృష్టి అవసరం ఉన్నప్పుడు జీవదృష్టితో, అసలైన ఆత్మస్వరూప స్థితిని మాత్రము దృష్టిలో ఉంచుకొని తన యొక్క స్వరూప స్థితి మాత్రము ఆత్మస్వరూప స్థితి అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మాత్రమే ఈ యొక్క పరిపూర్ణ స్థితిని పొందగలుగుతున్నాము. అందుకనే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని పెద్దలు చెప్పడం జరిగింది. పూర్ణం అంటే ఏంటిది? అది ఇది అన్నాడు, 2 అన్నాడు. అది అంటే ఏంటిది? ఇది అంటే ఏంటిది? ఇది అంటే ప్రకృతి, అది అంటే పరమాత్మ. అక్కడ విభజించిండు. ప్రకృతి పరమాత్మని 2 విభజించిండు. విభజించుకుంటే ఏమన్నాడు? రెండింటిలో కూడా ఒకే దృష్టితో నీ ఉన్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణమవుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడే నీ యొక్క జన్మ సార్థకమవుతుంది. అదే మనం తెలుసుకోవాల్సింది. దీనినే నేడు ప్రతి ఒక్కరు కూడా దేహదృష్టి, జీవదృష్టి, ఆత్మదృష్టిని తెలుసుకొని కేవలం నేను ఆత్మస్వరూపుణ్ణి మాత్రమే, కానీ దీని అవసరాన్ని బట్టి ఈ దృష్టితో నేను వ్యవహరిస్తాను అని ఎవడైతే భావిస్తాడో అటువంటి వానికి బంధము అనేటువంటిది ఉండదు. ఆ బంధము, ఆ బాధలు ఏమి చేయలేవు. దీన్ని తెలుసుకొని మెలగాలని, వాస్తవాన్ని తెలుసుకోవాలని, ఈ వాస్తవ సత్యమే సత్యమై ఉన్నది. అదే ఓం తత్సత్, ఓం తత్సత్.